పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అవుతున్న దానికి ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నారనుకోండి, ఆ ఫైన్ గీతని మనం ఎలా గీస్తాము అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు పాస్ మార్క్ ఎంత అన్నారనుకోండి, 50% పాస్ మార్క్ అన్నారనుకోండి, 50% కష్టమైన పేపర్లో 50% పాస్ మార్కు, ఈజీ పేపర్లో 50% పాస్ మార్క్ ఒకటే కాదు కదా. కానీ పాస్ చేయాలంటే ఏదో ఒక కొలమానం ఉండాలి కదా. కాబట్టి ఆ కొలమానం చూసుకుని మనం పలానా దాన్ని సెట్ చేసుకుని, ఓహో ఇంతకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే పాస్, ఇంతకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే ఫెయిల్ అన్నట్టు. అలాగే ఎర్లీగా మెచ్యూర్ అయ్యారు అంటే పిల్లలు, దానికి ఒక కొలమానాలు కొన్ని సెట్ చేశారండి, గైడ్లైన్స్. అవి మెడికల్ సైన్స్ ప్రకారం కానీ మన ఈ బుక్స్ ప్రకారం కానీ కొన్ని చూసుకోవాలి. ఇప్పుడు 5 అడుగులున్నా నార్మలే, 6 అడుగులున్నా నార్మలే. కానీ ఫుల్లీ గ్రోన్ ఒక 20 ఏళ్ళ అబ్బాయికి 4 అడుగులు అబ్నార్మల్. అలాగే కొన్ని అబ్నార్మాలిటీస్ ఒక గీతలు ఉంటాయి, ఎంతకన్నా తక్కువ ఉంటే ఉండకూడదు. దాన్ని పర్సంటైల్స్ అంటారు, 3rd పర్సంటైల్ అంటారు. 100 మందిలో. ఇప్పుడు బయాలజికల్ వేరియబుల్స్ ఆల్వేస్ ఫాలో గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. బయాలజికల్ వేరియబుల్స్ అంటే ఏంటి? బయాలజీ ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ కాదు. మెడిసిన్ ఈజ్ నాట్ ఎ మ్యాథమెటికల్ ప్రాసెస్. మెడిసిన్ అనేది మ్యాథ్స్ లాగా ఉండదు. ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ అన్సర్టనిటీ. అంటే అన్సర్టెన్గా ఉంటుంది సైన్స్. ఈ సైన్సే ఎగ్జాక్ట్ సైన్స్ కాదు, అన్సర్టెన్ సైన్స్. ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ అన్సర్టనిటీ బట్ అన్ ఆర్ట్ ఆఫ్ పాసిబిలిటీ. ఒక పాసిబిలిటీ ఉంటుంది. చచ్చిపోయే వాళ్ళని కూడా ఒక్కోసారి మనం ఈ సైన్స్ అప్లై చేస్తే సడన్గా బతుకుతారు. కానీ ఎగ్జాక్ట్గా ఎందుకు చనిపోతున్నారంటే ఒక్కోసారి మా దగ్గర కూడా ఆన్సర్ ఉండకపోవచ్చు. సో అట్లా ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఉన్నారనుకోండి, 2+2 అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే ఆన్సరు, 2+2 4. అట్లా మెడిసిన్లో అలా ఉండదు. ఈ పేషెంట్కి పలానా టెస్ట్ ఇలా ఉందంటే వాళ్ళకి అది నార్మల్ అబ్నార్మల్ అన్నారనుకోండి, అది బయాలజికల్ వేరియబుల్ ఎప్పుడు గాషియన్ బెల్ షేప్డ్ కర్వ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అడల్ట్స్ పెద్దవాళ్ళని, అబ్బాయిలని తీసుకున్నాం అనుకోండి, మగవాళ్ళని 1000 మందిని తీసుకున్నాం అనుకోండి, 1000 మందిలో అందరి హైట్ చూసుకుంటే యావరేజ్ హైట్ ఎంత వచ్చిందని చూస్తే, యావరేజ్ అంటే మీన్, మీడియన్, మోడ్ అనే రకరకాలు ఉంటాయి. అట్లా యావరేజ్ అనేది ఒకటి మీన్ తీసుకుంటారు. మీన్ అంటే హయ్యెస్ట్ ఎక్కువ ఎవరున్నారని చూసుకుంటే ఆ యావరేజ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 5'8", 5'6" దగ్గరలో ఉండొచ్చు, ఆ రెండింటి మధ్యలో. దాంట్లో ఒక 2 స్టాండర్డ్ డీవియేషన్స్ తీసుకుంటే మీకు మొత్తం అందరూ దాంట్లో కవర్ అయిపోతారు, 95% కవర్ అయిపోతారు. ఆ మిగిలిన 2 స్టాండర్డ్ డీవియేషన్ దాటిన తర్వాత మిగిలిన వాళ్ళని 3rd పర్సెంటైల్ అంటారు. అంటే చాలా తక్కువ ఉంటారు వాళ్ళు. అంటే ఇటు హైట్ 4 అడుగులు ఉన్నోళ్ళు ఈ 3rd పర్సెంటైల్ లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే 7 అడుగులు ఉన్నోళ్ళు ఉంటారు గట్టయిలాగా. అలాంటి వాళ్ళు కూడా ఇటు ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని 3rd పర్సెంటైల్స్ అంటారు. ఆ 3rd పర్సెంటైల్ని ఒక గీత గీస్తారు. ఓహో ఇంతకన్నా మన పాపులేషన్లో ఇలా జరుగుతుంది, ఇలా ఉన్నవాళ్ళు ఈ గీత దాటిన వాళ్ళు మనకి ఫెయిల్ కింద లెక్క, లేకపోతే ఈ జబ్బు వచ్చినట్టు లెక్క అనేది ఒక గీత గీస్తారనమాట. ఆ గీత గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆ గీతల గురించి, ఇవి ఇండియాలో గీతలు కావండి, కంగారు పడకండి, వెస్ట్రన్ వాళ్ళవి. అంటే మన ఇండియాలో అంత గీతలు గీసే టైం ఎవరికి లేదు, సైన్స్ మీద రీసెర్చ్ చేసి ఎందుకో అన్ని డేటా కూడా సరిగా ఉన్నట్లేదు. అదే యూరోప్ అండ్ అమెరికాలో వచ్చిన లెక్కల ప్రకారం అయితే మెనార్కీ అంటే పీరియడ్స్ రావటం 10 ఏళ్ల లోపు వస్తే దట్ ఈస్ అబ్నార్మల్. దాన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అనాలి. అదే ప్యూబాకీ అంటే ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ పెరగటం 8 ఏళ్ల లోపల వస్తే గర్ల్స్లో దట్ ఈజ్ అబ్నార్మల్. టిలార్కీ అంటే బ్రెస్ట్ బడ్స్ డెవలప్మెంట్ 7 ఏళ్ల లోపల వస్తే అది అబ్నార్మల్. టిలార్కీ, ప్యూబార్కీ, మెనార్కీ మూడింటికి చెప్పాం కదండి. 7 ఏళ్ల లోపల బ్రెస్ట్ డెవలప్మెంట్ అయినా అబ్నార్మల్ గర్ల్స్కి. ప్యూబిక్ హెయిర్ 8 years లోపల డెవలప్ అయినా అది అబ్నార్మల్. మెనార్కీ 10 years లోపల డెవలప్ అయినా అది అబ్నార్మల్. 100లో 97% మంది
దీనికి పైనే ఉంటారు కానీ దీని కింద ఉండరు. వాళ్ళు ఇవి ఎందుకు ఇవి తీసుకుంటారంటే ఇలా ఉంది అంటే వేరే హార్మోన్ టెస్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ లావు లేరు అనుకోండి, లావు ఉంటే లావు కారణం అయ్యి ఉంటుంది. అదే లావు లేకపోతే మన హార్మోన్ టెస్ట్లు అన్నీ చేసుకోవాలి, బ్రెయిన్ ఎంఆర్ఐ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుని ఏమైనా వేరే అరుదైన కారణాలు ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట. అందుకని ఇలాంటి గీతలు గీస్తారనమాట, ఎందుకు ఏంటి అనేది. తర్వాత ఇంకొక 2 డెఫినేషన్స్ కూడా ఉన్నాయండి. బ్రెస్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు చాలామందికి ప్యూబర్టీలో అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే ప్రాసెస్లో అబ్బాయిలకు కూడా చాలామందికి బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. అది బిఫోర్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అయ్యి చాలామందికి స్కూల్లో పిల్లలకి కొద్దిగా బ్రెస్ట్ సైజు కొన్నేళ్లలో 12-13 ఏళ్ళ టైంలో ఒక్కోసారి బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. అయ్యి మళ్ళీ తగ్గిపోతుంది, అది న్యాచురల్గా తగ్గిపోతుంది. కానీ ఆ టైంలో చాలా అప్రహెన్సివ్గా ఉంటారు ఆ పిల్లలు. కంపారిజన్స్కి కానీ లేదో భయపడిపోతుంటారు, నాకేంటి ఇట్లా బ్రెస్ట్ వస్తుంది అనే టైంలో. అలా రావటం నార్మలే, ఫిజియలాజికల్ అంటారు దాన్ని. ఫిజియలాజికల్ అంటే నార్మల్గా వచ్చి తగ్గిపోతుంది అది. దానికి బ్రెస్ట్ డెవలప్మెంట్ ఇన్ బాయ్స్ బిఫోర్ ప్యూబిక్ హెయిర్, అంటే ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ వచ్చే దాని ముందు బ్రెస్ట్ డెవలప్మెంట్ కనుక మగవాళ్ళు వస్తే అది కూడా అబ్నార్మల్. మగవాళ్ళలో ప్యూబిక్ హెయిర్ 9 సంవత్సరాల లోపు వచ్చినా కానీ అది అబ్నార్మల్ అనమాట. సో ఇలా ఎర్లీగా ప్యూబిక్ హెయిర్ రావటం, ఎర్లీగా ఈ ఆర్గాన్స్ పెరగటం, సైజ్ పెరగటం అనేది ఎర్లీ మెచ్యూరిటీకి ఒక లక్షణం. అలా ఎర్లీగా మెచ్యూర్ అయిన అబ్బాయిలు తర్వాత చాలా అగ్రెసివ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకంటే అగ్రెసివ్ బిహేవియర్ అంటే కోపం కానీ అన్నీ ఎక్కువ ఉండటం కానీ ఆ టైప్ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇలా ఈ లైన్స్ చెప్పాను కదండి, 5 గీతలు చెప్పాను. ఏది ఒకటి 10 ఇయర్స్ లోపు మెచ్యూర్ అవ్వటం, 8 ఇయర్స్ లోపు ప్యూబిక్ హెయిర్ రావటము, 7 ఇయర్స్ లోపు బ్రెస్ట్ డెవలప్మెంట్ అవటం అమ్మాయిల్లో అయితే. అబ్బాయిల్లో అయితే బ్రెస్ట్ డెవలప్మెంట్ బిఫోర్ ప్యూబిక్ హెయిర్ డెవలప్ అవటం కానీ, ప్యూబిక్ హెయిర్ అంటే 9 ఇయర్స్ లోపు డెవలప్ అవటం కానీ, ఇలాంటి లైన్స్ అన్నీ వచ్చినప్పుడు మనం ఫర్దర్ టెస్టింగ్ లాంటివి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే మెడికల్ ఎవాల్యుయేషన్ ఎందుకు చేయాలి అంటే వై బికాస్ దాని కింద వేరే మేజర్ జబ్బు ఏమన్నా ఉందా, హార్మోన్ లోపాలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవటం కోసం చేయాలి. ఫ్యూచర్లో ఇంకా తొందరగా ప్రోగ్రెస్ అవ్వకుండా కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం కోసం కానీ మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలన్నమాట. ఇంకొక కారణం ఏంటంటేనండి, ఎందుకు చేయాలంటే ఎర్లీ ప్యూబర్టీ వస్తే ఎర్లీగా ఎపిఫైజెస్ క్లోజ్ అవుతాయి, బోన్స్ క్లోజ్ అయిపోతాయి. బోన్స్ క్లోజ్ అయిపోతే ఇంకా పెరగవు అనమాట. తొందరగా మెచ్యూర్ అయిపోతే ఓహో వీళ్ళు మెచ్యూర్ అయిపోయారు, అడల్ట్స్ అయిపోయారు, ఇంకా హైట్ పెరగకపోయినా పర్లేదని ఎముకలు ఫ్యూజ్ అయిపోతాయి. ఫ్యూజ్ అయిపోతే వాళ్ళు పొట్టిగా అయిపోతారు. సో ఎర్లీగా మెచ్యూర్ అయ్యే వాళ్ళు పొట్టిగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని అలా ఎర్లీ మెచ్యూరిటీ లక్షణాలు ఒకటి వచ్చినాయి అనుకోండి, మనం వెంటనే కొంచెం జాగ్రత్త పడి అలర్ట్ అయితే కనుక మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా 7 ఏళ్ళకే బ్రెస్ట్ డెవలప్మెంట్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు కొంచెం లావుగా చబ్బీగా ఉన్నారనుకోండి, వెంటనే అన్ని స్టడీస్ అన్నా ఆపినా పర్వాలేదు, వాళ్ళని 24 గంటలు మంచిగా 24 గంటలు అంటే ఇట్స్ అన్ ఎగ్జాగరేషన్, వాళ్ళని ఎక్కువ ఫిట్నెస్లో పెట్టామనుకోండి, అట్లీస్ట్ ఒక 2 ఏళ్ల తర్వాత వచ్చే పీరియడ్స్ 3-4 ఏళ్ళకి రావచ్చు. అంటే ప్యూబర్టీ నార్మల్ ఏజ్కి రావచ్చు, 12 ఏళ్ళకి రావచ్చు. అంటే 7 ఏళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అయితే 9 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఒక 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో అలా పోస్ట్పోన్ చేయకపోతే ఏమవుద్ది అన్నారు అనుకోండి, వాళ్ళకి తొందరగా 10 ఏళ్ళకే పీరియడ్స్ వచ్చేస్తే పీరియడ్స్ వచ్చిన తర్వాత బోన్ గ్రోత్ ఉండదు. బోన్ గ్రోత్ ఉండకపోతే పొట్టిగా ఉంటారు వాళ్ళు. అలాంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా ఒక మనం దాన్ని టెస్టింగ్ చేసుకోవటం కానీ, దాని గురించి ఆలోచించటం కానీ, దాని గురించి డిస్కస్ చేయటం కానీ, దాని గురించి యాక్షన్ తీసుకోవటం గురించి కానీ మనం ఈ గీతలు అనేది ఒకటి మెషర్ చేసుకోవాలి. ఆ గీతలు దాటుతున్నామని అనుకున్నప్పుడు మాత్రం మనం యాక్షన్ తీసుకోవాలన్నమాట, ఫర్దర్ టెస్టింగ్ కానీ ఫర్దర్ ఒపీనియన్స్ కానీ. ఎందుకు ఇలా మెడికల్ ఎవాల్యుయేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ కారణం చెప్పాం కదండి, ప్రివెన్షన్ అని, ఏదన్నా ఫ్యూచర్లో తొందరగా అవ్వకుండా. రెండోది ఏమన్నా బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయా అలాంటివి చూసుకోవటం. మూడోది హైట్ పెరగటం, పొట్టయిపోతారని చెప్పి మూడోది. తర్వాత దే బికమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్. కాబట్టి పిల్లలు వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ ఉండదు, ఓన్లీ ఫిజికల్ మెచ్యూరిటీ ఉంటే వాళ్ళు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తుంటాం కదండి ఇప్పుడు పేపర్లో, టీవీల్లో. తర్వాత ఇంకొకటి, పిల్లలకి
చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పక్క ఫ్రెండ్స్ వాళ్ళని ఏడిపించటం కానీ ఇలాంటివి చేయటం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళు చాలా సెన్సిటివ్ బ్రెయిన్ నుండి వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మానసిక మనోవికాసం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసుకుని దాని మీద కొంత దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇన్ని గీతలు ఎందుకు చెప్పానంటే ఎర్లీ గీత ఫస్ట్ గీతే దాటుతున్నప్పుడు కొంచెం మీరు అలర్ట్ అవ్వలేదనుకోండి, రెండో గీత మూడో గీత దాటేసిన తర్వాత మీరేం చేయలేరు. అందుకని సో ఇంకొకటి కొన్ని ఆఫ్రికన్ అమెరికన్ కొన్ని ఎథ్నిక్ గ్రూప్స్లో, అంటే ఆఫ్రికన్ అమెరికన్ అంటే అమెరికాలో ఉండే నల్ల జాతీయులు ఉంటారు కదండి, ఆ నల్ల జాతీయులు అందరిలో కూడా ఎర్లీగా మెచ్యూర్ అవుతారు. ఎందుకు అలా ఎర్లీగా మెచ్యూర్ అవుతారు అని అంటే దానికి కారణం ఏం తెలియదు. వాళ్ళ ఎవల్యూషన్లో టఫెస్ట్ పీపుల్. ఇప్పుడు మీరు చూడండి వరల్డ్ రికార్డ్స్లో ఎప్పుడు కూడా ఈ వీళ్ళ ఎక్కువ ఉంటాయి. ఎందుకని ఇప్పుడు ఉసేన్ బోల్ట్ చూడండి, అన్ని వరల్డ్ రికార్డ్స్ తనకే ఉన్నాయి. ఎందుకు అలా మీరు రన్నింగ్లో ఎవరి చూసినా అలాంటి రికార్డ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఆఫ్రికాలో వేడి ఉన్న ప్రదేశంలో చాలా సంవత్సరాలు ఉండి 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 వాళ్ళు టఫ్ జీన్స్, టఫ్ ఫిజికల్ మెచ్యూరిటీలో వాళ్ళ జీన్స్ ఉంటాయి. అందువల్ల వాళ్ళలో ఉన్న లేడీస్ కూడా టఫ్గా ఉండటం, తొందరగా పెరగటం, తొందరగా ఇది రావటం ఎవల్యూషన్లో జరిగి ఉండొచ్చు. అందుకని అమెరికాలో మీరు చూసినట్టయితే వైట్ గర్ల్స్ అందరికన్నా నల్ల జాతీయులున్న అంటే బ్లాక్ గర్ల్స్ అందరూ ఎర్లీగా మెచ్యూర్ అవుతారంట. తర్వాత ఇంకా చాలా వరకు 4వ వీడియో అయిపోయింది. ఒక్కొక్కటి 15 నిమిషాల దాకా వస్తున్నాయి. అందుకని కట్ షార్ట్ చేశాను, 5 పార్ట్స్ కింద చేశాను. దీంట్లో ఇవే వీడియోస్ కూడా చాలామంది మన వ్యూవర్స్ ఇది చాలామందికి ఉపయోగపడే టాపిక్ కాబట్టి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చేస్తే చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని అడిగారు. అవి కూడా చేసి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. నా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏదన్నా అంత పర్ఫెక్ట్, తెలుగులో ఉన్నంత మాతృభాష కదండి, అంత పట్టు ఉండదు కదా. కానీ సబ్జెక్ట్ అర్థం అవటం ముఖ్యం మనకి ఇక్కడ. ఇప్పుడు ఎంతోమంది పేరెంట్స్ ఉంటారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి ఉపయోగపడితే మంచిదనే ఉద్దేశంతో అలా ఇంగ్లీష్లో కూడా చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, వీలవుద్దేమో, మనకి టైం పర్మిట్ చేస్తే చూద్దాం. సో 5వ వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియో ఏమనుకుంటున్నారు? 5వ వీడియో పాలు అంటే మిల్క్ తాగటం వల్ల ఎర్లీగా అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారా, ఇది అసలు టాపిక్ అన్నమాట. దాని గురించి సైన్స్, దాని హార్మోన్స్ అన్నీ తెలుసుకుందామండి. నోటికి వచ్చింది చెప్పేవన్నీ నమ్మకండి. మనం లాజికల్గా సైంటిఫిక్గా మనం డిస్కస్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది సైన్స్ అనేది ఇంత ఈజీ అని. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.